బాగుంది కదా చేప. డ్యామేజ్ పడతలేదు. నీళ్ళన్నీ వీకి ఆ మట్లోకి వెళ్ళి ఇళ్ళకి పడ్డది. ఏమన్నా ఒడ్డు ఉంచిండ అసలు ఈడ ఒడ్డు ఉన్నట్టున్నది. అది ఈ నీళ్ళు అందులోకి ఆ నీళ్ళు ఇళ్ళకి మళ్ళీ నేను దిగాలి ఇప్పుడు. చూడు ఎట్లా దిగిందో ముళ్ళు. హాయ్, వెల్కమ్ టు సింటగడ్ చిత్రాలు. నిన్న జరంతా కొట్టినాం కదా పొలం, ఇవాళ ఇంకా జరంతా కొడదాం. చాయ్ తాగుతున్నా, వాడు గంటలు వస్తా అన్నాడు. గంట అంటే తెలుసుగా మనం తోటి, మళ్ళీ గంట అన్నాడు అనుకో వాడు ఇప్పుడు రాడు. 11 అవుతుంది, గంటలు వస్తా అన్నాడు సాయిగాడు. వాడు గంటలు వస్తాడో రాడో నాకేం తెలియదు కానీ చూద్దాం. నేను ఇంతకుముందే లేచి చాయ్ తాగుతున్నా కదా, చాయ్ తాగి ఇట్లా పడిపోతే తెలుస్తుంది వాడు ఏడున్నాడు ఏందని. ఇక పొలం మొత్తం కొట్టిపిచ్చి ఒడ్లు ఎక్కువ ఉంటుంది. అదైతే ఇక ఏమో లాస్ట్ టైం కైకిల్లోనే పెట్టినా కానీ సార్ నేనే చెక్కుదాం అనుకుంటున్నా. చూస్తా, మనకు చిన్న లెగ్ ఫ్రాక్చర్ ఉంది అన్నట్టు కాలుకి. దాంతో ఇక అది బుర్రలో దిగుతలేను ఎక్కువ. ఒడ్డు మీద ఉండే పని చేపిస్తాం మనం. చూద్దాం వాడు ఎప్పుడు వస్తాడు. వచ్చినాక ఆయన 2 మట్లు ఉండే, నిన్న 2 మట్లు కొట్టిపిస్తే అది అయిపోతుంది వాడికి. పొద్దుగాల 8 గంటలకు నేను ఛాయ్ తాగేటప్పుడు పిలిచిన వాడిని. వాడు ఎప్పుడు వచ్చింది తెలుసా, ఎప్పుడు వస్తుంది. ఇది విని డాక్టర్ ఇంతారీక మళ్ళీ ఏమనొచ్చు. టైం ఎంత అవుతుంది, 2 అవుతుంది. బురద వేసుకొని 2ంటికి వచ్చింది బండి. బురద వేసుకొని ఏం చేయాలో వీళ్ళు నాకు వశం అవుతుంది. ఏడ దున్నావురా, ఏడ దున్నావు? మొత్తానికి వీడికైతే వచ్చి ఆపిండు డాక్టరు. ఆపి ఈయన కేజీలు ఎక్కించిండు, ఇటోటి ఎక్కించిండు, మరి ఇటోటి ఎక్కించి ఫిడ్ చేస్తా ఉన్నాడు అప్పటి నుంచి. బాగా గట్టిగానే దింపుతున్నాను. దింపు కానీ రా, జల్లి కొట్టి పోవాలి. ఇంకేడ దుంతున్నావు, నన్ను దుంతున్నావా? ఏడున్నాయిరా ఇవాళ ఇంకా అయిపోలే మీది? ఎన్ని రోజులు దున్నుకుంటారా నీది? నాదేమో ఒకటే రోజు దున్నుతాడు ఫ్రెండ్స్. ఇదేమో 2-3 రోజులు గొర్రె కూడా కొట్టొచ్చిన్నాడు. అంటే నీదైతే ఒక తీరు, మంది అయితే ఒక తీరా రా చెప్పురా. మనం ఇట్లా పోదాం, గిరంగా అట్లా ఉంది దించి ఇట్లా వస్తాడు. మనం అట్లా వస్తావా, ఇట్లా వస్తావరా? ఈయన దిగుతుందా? వద్దు దిగుతా దిగుతుంది. నేను దొరా మరి వద్దురా అంటే నాడు. అరే ఇడు మట్టుకు పోవచ్చు అంటాను. అరే ఈయన దిగదేమో సాయి, సాయి దిగది.
నేనన్నదే దిగుతా ఉంటాను. నేనేం చేయాలి? దిగుతానే చక్కగా లేదు ఆయన నేనంగా దిగుతా ఉంటాను. బర్రే పోయమ్మో నేనేమంటలేదు ఆగే. ఫ్రెండ్స్ చూడు ఎట్లా దిగిందో ముళ్ళు గట్టిగా గుర్తుంది. ముళ్ళు దిగింది మనకి ఇప్పుడే గట్టిగా దిగింది. చూసేసాను దగ్గర అంటే అట్లనే దిగుతా అంటే నేనేం చేయాలి? ఏమో అటు ఇటు తీయాలి. ఆడ ఉట్టేయాలరా మళ్ళా నేను. నీ దున్నుడేమో కానీ ఒట్లు చేయడం కూడా ఉన్నదిరా. నేను దున్నుకంతో నాకు వశం కాదు. ఒట్లు చేయడం కూడా ఉంటుంది అన్న మొత్తం. చిన్న ఎక్కియాడు అంత చంపించినట్టు అస్సలు ఎక్కియాడు. దాని దుఃఖమంది దుంపితే మొత్తం నాశనం ఎక్కి అక్కడ ఒడ్డున్నా లేదా అన్నట్టు ఒడ్డు అక్కడ ఒడ్డుందో లేదో కూడా కనబడదు. అట్లా ఒడ్డు అదంతా రుబ్బు 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 టైర్లు 2 సార్లు గిర్రం తిరగాలి. అప్పుడు కానీ అన్నకి వేస్తే అన్నట్టు మనకి రా. అడే మన ఒడ్డు ఉంచిండ అసలు ఈడ ఒడ్డు ఉన్నట్టున్నది. అది ఈ నీళ్ళు అన్నకి ఆ నీళ్ళు ఇళ్ళకి మళ్ళీ నేను దిగాలి. ఇప్పుడు ఇట్లుంటుంది నేను దున్నుకం. దీంతో దునిపించుకునే వాళ్ళు బుద్ధి ఉన్నది నాయన. నీళ్ళు అన్నిటి వీకినాయిరా. నీళ్ళు ఒక్క బుట్లు అంచనా మారింది. ఇక దిగాలి బురదలోకి తప్పదు నాకు. ఏం చేస్తుంది దిగుతాం మళ్ళీ. రాయలకు దొంగవాలి. అరే టైర్ ఇస్తాను. టైర్ తోటి అయితే వడ్డేయమని చెప్తున్నాం. సుఖము పచ్చ పడ్డది మనకు అనిపిస్తుంది. ఇట్టుగా వాడు పచ్చవాడు నీళ్ళు పెట్టి మన మా అమ్మ దీనికి నీళ్ళు పెట్టాలి. ఎట్లా నేను బొంగ పడ్డదట అది కూడా దిగుతాం. దీనివల్ల నీళ్ళన్నీ వీకింది. ఆ మట్లోకి వెళ్ళి ఇళ్ళకి పడ్డది. అమ్మ నేనేమో ఆ మట్లో నీళ్ళన్నీ ఏమైనా రా అని నేను చూస్తున్నా. అమ్మ దిమాగ్ ఖరాబ్ ఉంది ఎలకలతోటి. ఎలకల మంది తెచ్చి పెట్టాలి. ఎంత పెద్ద బొయ్యారం పడదు అంటే అంత పెద్ద బొయ్యారం పడదు. చేయాలి. ఒక్కనైతే దొక్కి పారేసిన. నీళ్ళు అయితే ఆగినాయి. బురద నీళ్ళే మొత్తం నీళ్ళు. చిన్న చిన్న కారుతుంది. దీని సంగతి చూస్తే ఒక్క నిమిషం. అడ్డుకన్నా కట్టుకూడదు తప్ప నీళ్ళంది. కడితేనన్నా నీళ్ళు ఆగుతాయి ఇక్కడ. మట్టి తింటున్నా రైతు కష్టాలు అన్నట్టు ఇడికెళ్ళి వెళ్తున్నాయి నీళ్ళు. ఇట్లా కారుతుంది.
ఏడికెళ్ళి పోతున్నాయి రా ఇంకా. అది ఉంటే ఈ రైతన్నల కష్టాలు ఏం చెప్పరాదు. కొద్దిగా లేస్తే చెలగాటలు ఆవిడే ఉంటుందంట. జర్సేపు బాయి మోటర్ పెడితే మనోడైతే కొట్టేది కొడుతుండే ఎక్కి. జర్సేపు బాయి మోటర్ పెడితే సెట్ ఉంటుంది. 10 నిమిషాలు పెట్టామంటే మళ్ళీ నీళ్ళు పెడితే ఏంటి అట్లా చెప్పాడు. ఇంకా ఈ 2 మార్లు కొట్టినామంటే కింది 2 మార్లు ఉన్నాయి. 2 మార్లు కొట్టినామంటే గెలుతాం. మాకు ఇంకో తాళం ఉంటుంది, గమ్మతుంటుంది మా తాళం. మా అన్న నంబర్ల తాళం తెచ్చుడు సార్తానంతో. కాకపోతే ఇదేమో తీసేటప్పుడు వేసేటప్పుడు తిక్కలెత్తుంది. ఇది నెంబర్ ఓలా చెప్పండి, ఎందుకంటే సీక్రెట్ నెంబర్ లేదు. వేసేది చుట్టానికి నీళ్ళు పెట్టమన్నది మా అమ్మ. పెట్టేస్తే కింద నీళ్ళు పెట్టి తెగ్గొట్టాలన్నట్టు ఒక 2 సార్లు అట్లా. అప్పుడైతే కానీ ఇతర 500 లాస్ట్ తెగ్గొడదు తెగ్గొట్టాను. ఇంకా వాని పనిలో వాడు తింటూనే ఉన్నాడు. వాడు ఒకసారి బురదలోకి దిగాలబ్బా, దిగద్దు అనుకుంటా కానీ దిగాలి. ఒక దగ్గర తెంపినాం కదా, ఇక అది వారుతూనే ఉంటుంది. చూడు అది వారుతుంది, నీళ్ళు మెల్లమెల్ల పోతుంది. అది దగ్గర 2 గల్మలు ఉన్నాయి, ఆ గల్మలు వేసారు. లేకపోతే ఇక్కడ తెప్పి నీళ్ళు పెట్టి వేస్ట్ అవుతుంది. ఇది డైలీ పనులకే కాదు, మనం ఇట్లా వ్యవసాయం చేసుకుంటాం. బట్ ఇంకా వేరే పనులు జాబ్ ఉంటుంది కాబట్టి ఏదైతే మన పారు ఉంటుంది. పార తక్కువ అవుతుంది, నీళ్ళల్లో అంత ఊరుకపోయినట్టుంది. నీకెళ్ళి మనవాడు మోటార్ ఏమో మొత్తం అవుతుంది. ఉరకనీరా డాక్టర్ మెల్ల మొత్తం అయినట్టే. పోయిందే గడా వడ్డేసేద్దాం మనం. అలా పోయేటప్పుడు అట్లా పోతాడు, డబుల్ పని. ఇక వీడు ఎక్కిరిస్తుంది.
ఒకసారి ఎక్కాలి ట్రాక్టర్ అంటే నేర్చుకున్నాం అనుకుంటున్నాం కానీ ఇది ఎట్లుంటుంది అంటే ఒక్కసారి ఎక్కినాం అనుకో ఇక అందులోనే ఉడకుతుంది అదే పిల్లలు ఎందుకు మనకు అవసరమా అనిపిస్తుంది నాకు. పారుతుంది ఇది మంచిగా. ఇందాక వచ్చినాయి వీళ్ళు ఆయన నిండా వారంగానే కథ అటు కట్టేసినామంటే సరే అయితే ఇది వారినాక ఇక వీడి దున్నాక 2 కింద మళ్ళీ కొట్టినాక ఇంటికి పోయేటప్పుడు మళ్ళీ ఇంకోసారి వీడియో తీద్దాం. ఇంతకుముందు ట్రాక్టర్ మీద వచ్చేటప్పుడు వీడియో తీసిన అనుకున్నా కానీ ఏమైందంటే అది రాలే వీడియో, అది ఆగిపోయింది రికార్డింగ్, అక్కడనే ఆగిపోయింది. చిన్న ప్రాబ్లం ఉంది అన్నట్టు కెమెరా రికార్డింగ్ ఆగిపోయింది. ఇక్కడ చూసే వరకు అసలు ఏది రికార్డ్ కాదు ఊళ్ళకెళ్ళి వచ్చింది అంత. ఇక పోయేటప్పుడు తీద్దామని చెప్పి అప్పుడు ఒప్పుకున్నాం. చూద్దాం. ఇక మనోడు రొప్పుతుండదు పొట్టు కొడుతుండే కానీ మెల్ల ఉరుకుతుంది బండి. కొట్టురా ఉరకండి రా రే. ఇక్కడ పొలంకి నీళ్ళు పెట్టినాం, ఆడనేమో పొలం వారలే. నీళ్ళన్నీ ఏమైనా రా అని చూస్తేనేమో బావిలో బొంగ పడ్డది, నీళ్ళన్నీ వీకినాయి. ఇక వచ్చి బండి ఈడ పెట్టుకొని కూర్చున్నాం. ఏడేరికైనా ఈడ కూర్చొని రీల్స్ చూసుకుని నేనేమో ఏం చేయాలో అర్థం కాక ఇక వీడియో చెప్తాను. దీన్నే పని పాత్ర పెట్టి జాతర పోతారు అంటారు చూడు, దీన్నే అంటారు. అంటే ఏం చేయాలో తెలియక అన్నట్టు బేసిక్గా. ఏది మనసున పట్టినప్పుడు ఇట్లా ఒంటరి వచ్చి కూర్చున్నా కూడా మంచిగా ఉంటుంది కానీ వినేసుకొని వచ్చి చూసుకోవాలి ఎప్పుడు. నేను అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతాయి అంటారు చూడు ఇది. అంటే నేను బిందాసుగా ఉన్నా అన్నట్టు, కిందికి దిగుతున్నాయి నీళ్ళు మొత్తం మారుతుంది. ఇది ఎట్లయినా గంటలు వస్తా అన్నాడు కదా పొద్దుగాల, కొట్టి వాడేస్తాడు వచ్చి అనుకున్నాం. ఇక వీడికి వచ్చే వరకు గట్ల బొంగవాడే నీళ్ళని బావిలోకి పోయాడు. నాకేం అర్థం అవుతలేదు. ఏం చేద్దాం సార్? ఈ బాయికాడికి పోతున్నాం, బాయికాడికి అది వారిందో లేదో చూడాలి. ఇప్పుడు అది వారిందంటే ఇక కొట్టేద్దాం ఇక అంతే. ఇంకా ఏం చేద్దాం చెప్పు, ఇటు గుంజుకోపోతే అటు ఊడే కాలం మన చేతిలో ఏం లేదు. మొత్తానికైతే మళ్ళీ బాయికాడికి వచ్చినాం. అప్పుడు పెట్టొచ్చినాం బోరు, మడి వారి కిందికి దిగాలి నీళ్ళు. అవి దిగుతున్నాయో లేదో ఏందో ఏం అర్థమవుతలేదు. అది మొత్తానికైతే ఒక 2 ఎకరాల పొలం వ్యవసాయం చేస్తున్నాం. ఇది డే 2, ఈ 2వ రోజు దున్నకం. 2 రోజుల తర్వాత ఇక మెల్లమెల్లగా ఒడ్లు ఎప్పుడు స్టార్ట్ చేయాలి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే బెస్ట్. అంటే మెల్లమెల్ల రోజు మడి ఎక్కుకున్నా మెల్లమెల్లగా అవుతుంది మొత్తం ఒకటేసారి. ఏమో పక్క పుంటలు వద్దుకు మీకు పచ్చబడ్డ చూడు అన్ని కుక్కలు తెచ్చిపోయినట్టున్నాయి రా. కుక్కలా పందులా? కుక్కలే కావచ్చు, వీడికేం పందులు వస్తాయి. అడ్డివి పందులు. నీళ్ళు తెగొట్టాలా సై ఉండంట? ఎండనే ఉన్నాయి ఇప్పుడు తెంపేయాలా మరి? మనం అమ్మ పొద్దుగాలు తెంపమంటుంది. టైం ఎంత అయిందిరా? 4 అయిందా? ఇదంతా చెక్కి వడదేంగండి వీడి. మోటార్ గుంజాలరా ఒకసారి పైకి. కటింగ్ చేయించుకోవాలి. మొన్న నుంచి చేయించుకుందాం అనుకుంటున్నా, కటింగ్ తీర్తలేదు. అది ఆయన ఏ కప్పనో తింటుంది ఆ చేపను లేచినాం కానీ. అట్నే అరా మంచిగా అదేంద్రా. మళ్ళీ అయితే వచ్చినాము బాయికాడికి వచ్చి బోర్కాడికి ఆడ చూసి ఈడ చూసి అంత చూసి ఏముంది చూసుడే ఉన్నది కానీ ఏం చేసులేదు. వాడేమో ఎట్టికి దుంతాడు. టైంపాస్కి ఉన్నది వ్యవసాయం అది మొత్తం. ఇది నమ్ముకొని సాయిగా నమ్ముకొని వ్యవసాయం చేయాలి నేను ఎప్పుడు. అయ్యో రామకోసంద్రా సాయిగా కట్టు జరా మళ్ళీ ముట్టుకోవాలి నేను బుర్ర. ఇది కొడతావా? మీదికి ఎక్కి గిన్నెకెళ్ళి చిన్నగానే దిగురు. ఆ ఒడ్డు చేయడం ఆ ఒడ్డు మీకు ఎలా పోతుంది.
రేపు పొద్దుగానే లేచి వచ్చి 2-3 వడ్లు చదువుతారా, ఇంత నీట్గా వేయాలి. ఇది చెడగొడదామంటే మా వాళ్ళు ఇన్లే, అస్సలు ఇన్లే, నా మాట విననే విన్నారు. ఇది ఆయనతో చెడగొట్టి ఈడికాడికి ఒకటే చేద్దామంటే అట్లా ఇన్లే. ఇది ఇంట్లో గుంజిన్లా వాడేద్దామంటే ఇట్లినారు. అంటే ఇప్పుడు గుంజుతారా, ఎండాకాలం చేయాలి అసలు పనులు, ఎండాకాలం చేయాలని వాళ్ళు చెప్పిర్రా. ఎప్పుడు చేస్తే ఏందిరా, ఎప్పుడైనా కదా ఎవరా వర్షం అయితే లేదు మా వాళ్ళతో. అయితే ఇక ఇలా నీళ్ళు జర పట్టినాయి, మొత్తం నీళ్ళు అయితే పట్టలే. ఎట్లరా సాయి, మళ్ళా గదే ఉన్నది కదా, వర్షం అయితే లేదు. అడిగే నీళ్ళు దిగుతున్నాయి కానీ మెల్లమెల్ల దిగుతున్నాయి. ఇది మొత్తానికి ఇట్లుంది. ఇప్పుడైతే ఇక సాయంత్రం వరకు ఇది ఆయనతో కొట్టి ఇంటి మొక్కన పోతే అయిపోతుంది ఇక, అంతే ఫ్రెండ్స్. ఏదో ముందు నీళ్ళు పెట్టినాం కదా తుకంకు, అది ఇంకా నేను అట్లే మర్చిపోయాను, అది నిండవారింది. మా అమ్మ చూసిందంటే పొట్టు పెడుతుంది, జ్వరం ఎగ్గొట్టాలి. ఇగో నిండునైతే వారింది, నిండా వారిందంట, నీళ్ళేమో దిగుతున్నాయి. అసలు పెట్టి దగ్గొట్టాలి అంటే మా అమ్మ అవసరం లేదు, ఏమైనా దగ్గొట్టాలి, వెళ్ళొద్దు రేపు దగ్గొట్టు అని మా అమ్మ అన్నది. నిండా పెట్టి రేపు దగ్గొట్టాలంటే మా అమ్మ అనేది అన్నట్టు. ఎట్లుంటుంది అంటే టిపికల్ ఇండియన్ మామ్స్, వాళ్ళు చెప్తున్నారు, మళ్ళీ ఏం చెప్తే అదే వినాలి మనం. ఇక మా అమ్మ అనుకో, ఇంకా మా అమ్మ వేరే సపరేట్. ఇక ఆమె చెప్పింది వినాలే, ఆమె చెప్పింది నాకు నువ్వు ఇంకేదైనా కొత్త సొంత డెసిషన్ తీసుకొని చేయాలని చూసినావు అనుకో కొత్త. ఏం చేద్దాం, బురదలా దిగాల్సి వచ్చిందా కట్టి పుట్టుగా అనలేదు. బురద తిని రైతన్న, బురద తింటారు రైతన్న అని చెప్పి బురద తింటారే కదా బొక్కడి బువ్వ లోపలికి వచ్చేది. అది బురద అయింది. మళ్ళా మా సాయి గడ అనంగా వస్తుంది. చెప్పు సాయి, ఆగరా. వాడు చేప తీసుకొచ్చిండు, అది కొర్రమట్ట పిల్ల దొరికిందట ఇంకేనా, దాన్ని బావిలో వద్దామన్నాడు. చూపిస్తా ఒక్క నిమిషం, మీకు కూడా చూపిస్తుంది. ఏడా అరే ఇంకున్నాయారా కొర్రమట్ట పిల్లలు? మరి ఇంకో 2-3 పట్టుకొస్తేమో బావిలో పోతే మంచి పెద్ద వేరుగా ఏవుగా. ఈ మోటార్ గుంజాలరా, గుంజితే తాడు పట్టమంటదేమో అని ఆగుతున్నా. అది ఇంకా జర ప్రెషర్ పోయాలి, చల్లగా పోతుంది అది. ఎట్లా అది కొత్తదే రా తెచ్చింది, దీనికి కొత్త మోటార్ తేవాలట మళ్ళా. ఆ మోటార్ కొత్తదే సాయి. ఇంకొక బాటిల్ ఉంది, కొర్రమట్ట పిల్ల, కొర్రమట్ట పిల్ల, కొర్రమట్ట పిల్ల కనిపిస్తుందా గైస్? ఈ చేప ఎట్లా కొట్టుకుంటుంది చూడు, కడకడ కొట్టుకుంటుంది రాదు దాంట్లో భాషగా. ఈ నీళ్ళని చూస్తే నీళ్ళలా గౌతవుతుందేమో దానికి. ఎట్లుంది ఫిష్ అమ్మ, మస్తు కనిపిస్తుందిరా ఇది. కొర్రమట్ట పిల్ల అలా ఎలా బాటిల్ కూడా ఉంటుంది. వీడియోలో మంచిగా కనబడాలి, బాటిల్ బురుతుందని చెప్పి మాడుగా అడుగుతుండు. అడుగు సాయి, మంచిగా అడుగు. ఇది చాలా దూరం నుంచి ట్రావెల్ చేసి మా దగ్గర దాకా వచ్చింది. ఇక ఇప్పుడు చూడు ఎట్లుందబ్బా. బాగుంది కదా చేప. దీనికి అసలు దానికి స్పేస్ సరిపోతలేదు, దాంట్లో కంజెస్టెడ్ ఉన్నది పాపం. బాయిలో వద్దామా, దీన్ని బాయిలో వేద్దాం ఇక. టక 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 కొట్టుకుంటుంది. ఇప్పటిదాకా ఏం కనవాల దీనికి బురదల, కనబడేసరికి కడకడ కొట్టుకుంటుందిరా. దీన్ని బాయిలో వేద్దాం, ఈ బాయిలో మా బాయిలో. ఏడికెళ్ళి వద్దాం రా.
ఇంకిందిరా చేప ఇప్పుడు కనిపిస్తుంది మస్తు. ఇంకా బాయిలో వద్దాం ఇక. చంపేస్తున్నావారా దాన్ని, పాపం రాది. దొరుకుతనే లేదురా, గిన్ని నీళ్ళల్లో దొరకలేదు, అన్ని నీళ్ళల్లో ఎట్లా పడ్డావురా దాన్ని? చేతులు దుంకింది అనుకో, అది బురదలో ఆడితే దొరకదు ఇక. వాడు బాయిలు వేస్తాడు. ఇప్పుడు రా చచ్చిపోతుంది. ఎంతసేపు ఉంటుందిరా? లేచిండి కానీ ఏం కనబడుతుంది చెప్పు? ఏం కనబడదు, అయిపోయింది అది. అది చేపని తెచ్చిండి, అడికెళ్ళి ఎడికెళ్ళి పట్టుకొచ్చి ఇళ్ళనైతే వేసింది సక్సెస్ఫుల్. ఎప్పటి నుంచి వేద్దాం? నీళ్ళు వారినాక కిందికి దిగితే మన దున్నస్తుందేమో కదా సార్. ఊళ్ళోకి వేద్దామా? బండి లేదా? వచ్చినప్పుడు బండి తెచ్చుకున్నాం. మరి ఏం చేద్దాం? మీరు వారం మీరు దిగండి. ఇడ్లీకి పెడితేనేమో కర్రగత్తాం, ఎందునేమో వెనుకకుందమ్మా కూర్చుందిరా. ఇదైతే ఇబ్బంది అవుతుంది ఆ లైటింగ్ తోటి. పెరిగాలి వస్తే కొంచెం లైటింగ్ మంచిగా ఉంటుంది, నాకు వీడియోలు కూడా మంచిగా వస్తాయిరా అంటే వీడేమో రాడు. ఇప్పుడైతే ఏం పని కాలే, గాడ 2 అంటే తొక్కిచ్చిండు, నీళ్ళు చాలలే. మోటార్ పెట్టినాం దుకాణం అయితే నీళ్ళు పెట్టినాం. నీళ్ళు జరైనాక మళ్ళీ దగ్గర కొడతాం. ఇంత నీళ్ళ పెడితే ఆయన మొలక మురిగిపోతుందని భయం వచ్చింది. ఇక్కడ చెప్పులు వేసుకొచ్చుకొని పోతున్నా. మొత్తానికైతే అది సాయంత్రం అయింది. పొద్దున వస్తే ఒక 2 ఎకరాల పొలం మొత్తం నానబెట్టినాం. ఈసారి మొత్తం దున్ని పడేసినాం. మనోడు కింద ఒక మడి కొడుతున్నాడు లాస్ట్కు. రిజల్ట్కి అయితే ఇంతే. మా మీదికి వెళ్ళి అంతా ట్రాక్టర్లు తెంపిన వడ్లన్నీ వేసుకుంటే చూడు, బురద అయిపోయినా మొత్తం. ఆకలి అవుతుంది, పొద్దునుంచి ఏం తినలేదు. ట్రాక్టర్ మీద ఉండడం అవుతుంది. ఆ తగ్గిపోయిన వడ్లని, ట్రాక్టర్ చెడగొట్టుకుంటూ పోయిన వడ్లన్నీ వేసుకుంటూ వస్తున్నాం. తుకమడుకు నీళ్ళు పెట్టినా మళ్ళీ తెగ్గొట్టినాయి. అయితే మళ్ళీ ఇట్లా పెట్టుకుంటే తెగ్గొట్టాలి. ఫోన్ వస్తుంది. ఇట్లా పెట్టుకుంటూ తెగ్గొట్టినాక ఇక లేచినాక తుకం తెలుసు అందరికీ. పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు, కానీ బయట ఉన్న వాళ్ళకి చెప్తున్నా. ఇట్లా పెట్టుకుంటూ తెగ్గొట్టినాక దాని తర్వాత ఇంకా లేచినాక పలసగా నీళ్ళు పెడతాము. ఏమన్నాడు ఆ మడి కొట్టిండు ఆడ పైకి ఎక్కిస్తుండ, ఆడ ఒడ్డు ఏడిపోతుంది. మళ్ళీ ఆడ ఒడ్డు ఆల్రెడీ ఎడగొడుతున్నాడు, ఆ ఒడ్డు ఏడిపోతుంది. ఇప్పుడు ఈడేయాలి ఒడ్డు, ఆవుకు ఆడ ఒడ్డేయాలి. వాడు ఈ మడి కొడుతాడు. ఈడ ఒక దగ్గర మళ్ళీ ఏడిపోయింది ఒడ్డు. ఇదంతా కొట్టుకునేసరికి ఇదే అవుతుంది. చెడగొట్టాలి ఒడ్లు, మళ్ళీ వేయాలి. చెడగొట్టాలి వల్ల ఇప్పుడేం చెక్క అంటే అది ట్రాక్టర్ ఎక్కిన కాడ అట్లే ఉంచుతాం ఒడ్డును. కాకపోతే మిగతా ఒడ్లో తెగి కొడతాం అన్నట్టు. అట్లా ఉంటుంది. నీళ్ళైతే సరిపోయినాయి. గడవడు గల్మా కట్టేసి ఇటు కిందికి తెంపాలి. తెంపి ఆ ఒడ్డు సై చేసి ఇంటికి పోవడం. అది